టాప్ 6 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పావని. ఇరాన్ యుద్ధంతో మన దేశంలో కంది పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, ఆఫ్ఘాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు ఆఫ్రికా సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకు రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ లోని ఉర్మియా నగరంపై యుఎస్, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. భారత విద్యార్థులు ఉంటున్న హాస్టల్ కి 300 మీటర్ల దూరంలో అటాక్ జరగడం గమనార్హం. బిల్డింగ్ మొత్తం షేక్ అయిందని స్టూడెంట్లు చెప్పారు. ప్రతి గంటకు ఫైటర్ జెట్లు వస్తున్నాయని, సిటీలోని ప్రజలు వెళ్లిపోతున్నారని తెలిపారు. దాడి తర్వాత ఆ ప్రాంతం అంతా పొగ కమ్మేయడం వీడియోలో కనిపిస్తోంది. ఉర్మియా యూనివర్సిటీలో కశ్మీరీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక బాచుపల్లి విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉన్న ఫర్నిచర్ షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. కాగా ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా దుకాణాలకు మంటలు వ్యాపించగా 10 ఫైర్ ఇంజన్లు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి. కోట్ల రూపాయల ఫర్నిచర్ దగ్ధమైంది. బాచుపల్లి మియాపూర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహ వేడుకలు ముంబైలో వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో టెండూల్కర్ కుటుంబం సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. అర్జున్ బేస్ కలర్ బంద్ గాలలో కనిపించగా, సానియా గోటా పట్టి లెహంగాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకకు హర్భజన్, జహీర్, రాజ్ ఠాక్రే వంటి ప్రముఖులు హాజరయ్యారు. రేపు వీరి వివాహం జరగనుంది. వాల్తేర్ వీరియా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కోంబోలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరు స్టైలిష్ గా కనిపిస్తారని, భారీ క్లైమాక్స్ సెటప్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుందని తెలిపాయి. ఇందులో పెద్ద స్టార్లు నటించబోతున్నారని, త్వరలో పూజా కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఇది వాళ్ళ టాప్ 6 బులెటిన్ న్యూస్. రేపటి టాప్ 6 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.